Prosonic experience the finest UPVC windows and doors. 77997 79088. జనరల్ గా పొలిటికల్ లీడర్లు ఎన్నికల సమయంలో లేదంటే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న టైంలో ప్రజల వద్దకు వెళ్తుంటారు. ఎన్నికల ప్రచారంలో అయితే వారి ప్రవర్తన గురించి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలకు స్నానం చేయించడం, సెలూన్ సెంటర్లో కటింగ్ చేస్తూ దోస వేయటం వంటి రకరకాల అవతారాలు ఎత్తుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఇంతేకాదు భవన నిర్మాణ కార్మికుల వద్దకు వెళ్లి తట్టలెత్తి మరీ ఫోటోలు దిగుతుంటారు. ఇదిగో అచ్చం ఇలాగే ఫోటోలకు ఫోజులిచ్చిన ఓ లీడర్ అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడిపోయాడు. ఈ సీన్ చూసి కొందరు నవ్వుకుంటే ఇంకొందరు గుంతలో పడ్డ ఆ నాయకుడిని పైకి లేపారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ సియోనీలో తాజాగా ఓ ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. ముందుగా శంకుస్థాపన సందర్భంగా స్థానిక లీడర్ అయిన డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన కార్మికులకు సహాయం చేస్తున్నట్లు ఓ ఫోటో దిగాడు. కానీ ఆ ఫోటో సరిగ్గా రాలేదు. దీంతో వెంటనే ఫోటో సరిగ్గా రాలేదు, ఇంకో తట్ట తెమ్మని అక్కడే ఉన్న కార్మికులకు చెప్పాడు. ఇక తెచ్చిన తట్టతో మరోసారి ఫోటోకు ఫోజులిస్తూ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. దీంతో అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు. అప్రమత్తమైన కార్మికులు ఆయన సన్నిహితులు ప్రఫుల్ శ్రీవాస్తవను గుంతలో నుంచి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలవ్వటంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ గుంతలో పడిపోయిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి బ్రో, చూసుకోవాలి కదా అంటూ రాసుకొచ్చారు కొంతమంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.